ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నేను ఐగుప్తికి కలుగు చేసినటువంటి ఏ విషయములో ఆ రోగములు బలహీనతలు మీ యొద్దకు రానివ్వను. ఈ వాక్యములో మీరు గమనించాలి, దేవుని సన్నిధిలో ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. దేవుని వాక్యములో నువ్వు ఒక ఉన్నతమైనటువంటి రీతిగా ఉన్నతమైనటువంటి కృపలో ప్రభు సన్నిధిలో పొందుకోవాలని ఆశ ఆలోచన కలిగిన జీవితాల్లో ముందు శ్రద్ధ చాలా అవసరం అండి. శ్రద్ధ కలిగిన వాడే ఆయన వాక్యమును శ్రద్ధతో అనుసరించటములో, ఆయన ఆజ్ఞలను అవిధేయులుగా కాకుండా విధేయతతోనూ, ఆయన కట్టడాలు అనుసరించటములో శ్రద్ధ ఉండాలి. ఈరోజు దేవుడి వాక్యములో నీవు అప్పుడు ఆశీర్వాద ఫలముల చేత ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యమును పొందుకునే విషయములో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ప్రభు వారిని నడిపిస్తాడు. దేవుడి విషయములో శ్రద్ధ కలిగి ఉన్నారా? వాక్యం విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నారా? భక్తి విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నారా? ప్రభుతో నేను రక్షణ పొందుకొని ప్రభుతో నడుస్తున్నాను, లేదా కొన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నాను, ఇంకా నాకు మారు మనసు కలుగు చేయమని ప్రార్థన చేసుకుంటూ బాప్టిసాలకు సిద్ధపడుతున్నావా? ఏదేమైనప్పటికీ దేవుడు చెప్పే ప్రతి మాట నీ మేలు కొరకే, నీ మంచి కొరకే, నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి లేవనెత్తటానికే. దేవుడి మీద నీవు శ్రద్ధ కలిగి ఉంచు. ఎఫెసీ పత్రికలో అంటాడు 4వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి మీరు సమాధానమనే సంబంధము చేత ఆత్మ కలుగు చేసే ఐక్యతను కాపాడుకొనుచు శ్రద్ధ కలిగి వారి ఒకరినొకరు ప్రేమతో ఒకరినొకరు సహించండి. సమాధాన సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఐక్యత ఉండాలి. వాటి విషయములో ప్రేమ కలిగి శ్రద్ధ కలిగి ఒకరినొకరు ప్రేమతో సహించాలి. అప్పుడు వారు ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి కార్యాలు, ఉన్నతమైనటువంటి కృపలో మనము జాగ్రత్తగా ఉంటాం. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే సమాధాన సంబంధమైన ఐక్యత ఉందా? సమాధాన సంబంధమైన ఐక్యత కొందరిలో లేదు. అందుకనే ప్రేమ అక్కడ లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుని సన్నిధిలో అట్టి శ్రద్ధ వారిలో లేకపోవటం, వారిలో అశ్రద్ధ చోటు చేసుకొని వారి యొక్క సంఘ సేవ పరిచర్య ఒక ఉన్నత స్థితిలోనికి రావటానికి గల కారణం ఏంటంటే సమాధాన సంబంధమైన ఐక్యత ఉండాలి, వాటి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఇదే దేవుడు వాక్యములో చెప్తున్నటువంటి విషయంలో ముందు నీవు ఆ శ్రద్ధ కలిగిన దేవుడు వాక్యములు, దేవుడితో సహవాస సంబంధములో నీవు ఆ విషయములో శ్రద్ధ కలిగి ఉండాలి. దీనవృత్తాంతముల గ్రంథములో 2వ దీనవృత్తాంతములో 29వ అధ్యాయం 27వ వచనములో హిజ్కియాను గురించి ఇక్కడ రాస్తూ, బలిపీఠం మీద దహన బలులు అర్పించుచుండెను. హిజ్కియా ఆజ్ఞాపించను. దహన బలులు ఆరంభించి ముంగిటతో బోరలు ఊదుతూ ఇజ్రాయేలు రాజు అయినటువంటి దావీదు చేయించిన వాయిద్యములు వాయించుతూ యెహోవాను స్తుతించటము గానములు చేయిస్తూ ఆరంభమాయను. ఏం ఆరంభించారండి వీళ్ళు? చూడండి, ఇక్కడ హిజ్కియా రాజు
దహన బలులు అర్పించటములో, వాయిద్యములు వాయించటములో, దేవునికి స్తుతి నైవేద్యములు చేయటములో, దేవునికి స్తుతి అర్పణలు అర్పించటములో, దేవుని మందిరములో వారు ఎలా ఉన్నారంటే, వాక్యము విషయములో చెప్తున్నటువంటి మాట, ఈ హిజ్కియా అంత శ్రద్ధ చూపించాడు. దేవుడు కృప మనకు అనుగ్రహించకపోతే మనము ఇలా ఉండలేము. వారు ఆరంభించారు చూడండి. ఎప్పుడైతే దావీదు నేర్పించినటువంటి, ఆయన చేసినటువంటి రీతిగా, పితరుల దగ్గర చేసినటువంటి రీతిగా అదే హిజ్కియా కూడా ఇదిగో దేవుడి సన్నిధిలో అదే ఆసక్తితో, అదే శ్రద్ధతో, అదే భక్తితో, అదే విశ్వాసముతో ప్రభు సన్నిధిలో నడిచారు. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, ఈ హిజ్కియా చేసిన సర్వ ప్రయత్నములన్నీ దేవుడు సఫలపరిచాడు. ఈరోజు సర్వ ప్రయత్నములన్నీ నువ్వు సఫలపరచబడాలంటే నువ్వు శ్రద్ధ ఉండాలి. దేవుడు భక్తి విషయంలో, ప్రార్థన క్రమము, ఆత్మీయ క్రమము, సంఘాన్ని నడిపించుకునే క్రమం, సంఘములో నడుచుకునే క్రమం, ఆత్మీయుల మధ్యలో సమాధానము కలిగిన క్రమం, క్రీస్తు యొక్క ప్రేమను చూపించే క్రమం మీద శ్రద్ధ చూపించాలి. శ్రద్ధ చూపించాలి. దశలోని సంఘముతో చెబుతున్న మాట అది. 5వ అధ్యాయములో మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:18, ప్రతి విషయమయందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుడి చిత్తం. దేవుడి చిత్తం ఏంటంట? దేవుడి చిత్తం ఏమై ఉన్నదంటే, ఒకరికొకరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుడి చిత్తము నెరవేర్చాలి. అదే చెప్తున్న మాట. ఆ శ్రద్ధ, అశ్రద్ధ తీసివేసి శ్రద్ధగా చూపించు. శ్రద్ధ చూపించు, కృతజ్ఞత కలిగుండు. అదే దశలోనికి 5:14 మనం చదువుతున్న, సహోదరులారా మేము మీకు బోధించి ఉన్నది ఏమనగా, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యం ఇవ్వండి, బలహీనులకు ఓతనియండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి. వాక్యం చెప్తున్న మాట. వాటి మీద చూపించు శ్రద్ధ. ఈరోజు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధికి వచ్చి పరిచర్య అంటున్నారు. ధనం మీద ఉన్న శ్రద్ధ నేను అనకూడదు, కానీ ధనం మీద, లోకములో ఉన్నటువంటి ఆర్భాటాల మీద, లోకములో ఉన్న అంగు మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆత్మ సంబంధమైన శ్రద్ధ తగ్గిపోతుంది. ఎల్లప్పుడూ ప్రభునందు శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, ఒకరి ఎడల ఒకరు అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి, ఓతనివ్వండి, బలహీనులకు ఓతనివ్వండి, ఒకరి ఎడల ఒకరు దీర్ఘశాంతము గలవారై దేవుని వాక్యమును బోధిస్తూ ఆత్మ సంబంధముగా నడిపించబడాలి. అప్పుడు దేవుడు చెబుతున్న మాట, నీకిచ్చిన సమస్తమును కూడా ప్రభు కార్యములు చేయటములో నువ్వు చూపిస్తున్న శ్రద్ధ మీద, నువ్వు చూపిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన విషయంలో అంతటి సామర్థ్యతలోనికి తీసుకొస్తాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 29వ అధ్యాయం 30వ వచనములో, దావీదు దీర్ఘశాంతుడగు ఆసాబు రాసిచ్చిన శోకములో ఎంతో యెహోవాను స్తుతించుడి, రాజైనటువంటి హిజ్కియా అధిపతులను లేవీయులను ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రాలు పాడుచు తల వాల్చుకొని, తల వంచుకొని ఆరాధన చేశారు. యెహోవాను స్తుతించటములో, దేవునికి ప్రార్థించటంలో, దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పించటములో, దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయము శ్రద్ధ, ఎంత శ్రద్ధ చూపించారో అక్కడ మనం గమనించాలి. కొంతమందికి ఉంటుంది శ్రద్ధ. ఏమి శ్రద్ధ అండి బాబు? లోకంలో ఉన్నటువంటి వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ. దేవుని యొద్దకు వచ్చి తల వాల్చుకొని మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆరాధికుణ్ణి ఆరాధించటానికి మనము తలవాల్చుకొని ఆరాధన చేయుటూ ప్రభు సన్నిధిలో ఇదిగో భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో భక్తి పరవాసులై దేవునితో నిబంధన కలిగి శ్రద్ధ కలిగినటువంటి అనుభవం ఎంతమందిలో ఉందండి? ఉడిగా రావటం, ఉడిగా వెళ్ళిపోవటం, అంత అడావుడే. చాలా జాగ్రత్త. నీవు చూపించిన శ్రద్ధే అది నీకు ఒక ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చు. ఇంకా చెప్పాలంటే శ్రద్ధ కలిగిన వాడే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతుడవుతాడు. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం. ఈరోజు 3 విషయాలు ప్రభు మాట్లాడుతున్నారు. ఏ విషయంలో?
ఆయన ఆజ్ఞను అనుసరించి నడవటములో శ్రద్ధ కలిగుండు. ఆయన్ని ఆరాధించటములో శ్రద్ధ కలిగుండు. ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించటములో శ్రద్ధ కలిగుండు. క్రీస్తు ప్రేమలో శ్రద్ధ కలిగుండు. దేవుడు చెప్పిన ప్రతి విషయములో స్తుతించటములో ఇదిగో హిజ్కియా అధిపతులను, లేవీయులను, అక్కడున్న వారందరిని పిలిచి ఇదిగో శ్రద్ధగా ఆరాధన చేయటం ప్రారంభించారు. ఈరోజు దేవుడితో నీకున్న శ్రద్ధ, ఎంతగా నువ్వు దేవునితో నడిపించబడుతున్నావు, నిన్ను నువ్వు తీర్మానం చేసుకొని ప్రభుతో ఒక నిబంధన కలిగి ప్రార్థన చేయి. ప్రార్థనలో ఏకీపించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు మీ వాక్యము చేత, మీ వాక్యం వినటంలో శ్రద్ధగా ఉండమని, ఒకరి ఎడల ఒకరు దీర్ఘశాంతము కలిగి సమాధానముగా ఉండటంలో శ్రద్ధ కలిగి ఉండమని, సంఘ ఆరాధనలో మిమ్మల్ని ఆరాధించే విషయములో శ్రద్ధ కలిగి ఉండమని, ఇదిగో నేను నా ప్రభా కృతజ్ఞతా స్తుతులు చెల్లించటములో శ్రద్ధ కలిగి ఉండమని. అట్టి శ్రద్ధ లేని భక్తి చేస్తున్నారు. లోక బలహీనతలు తీసివేసి దేవుడి విషయంలో శ్రద్ధ భక్తితో మిమ్మల్ని వెంబడించేటువంటి కృప మీరు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎందుకంటే ఆ శ్రద్ధలోనే ఉన్నది. అంత శ్రద్ధగా ఎవరైతే నియమము ప్రకారముగా నడుచుకుంటారో వారినే ఆ స్థితిలో పెడతానని చెప్తాను. వారికి సమమైన వారు ఇంకొకరు ఉండరని మీ వాక్యం చెప్తున్నమాట. ప్రభు, అట్టి రీతిగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించి ఒక ఉన్నతమైనటువంటి కృపలో స్థిరపరిచి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.